డాక్టర్ గారు చాలామంది క్యాన్సర్ వస్తే మా జీవితం ఇంక అయిపోయింది ఇక్కడితో. ఇంకా లైఫ్ లేదు అనేది అనుకుని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు కళ్ళ ముందు. అంటే దేన్నైనా జయించొచ్చనేది. ఏం అ చెప్తారు? అంటే సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్. హ్మ్. మన కొన్ని క్యాన్సర్ కాజ్ చేస్తాయనేది తెలుసు. ఆటి దగ్గరికి వెళ్ళకుండా ఉండటం బెస్ట్ పాలిసీ. లైక్ స్మోకింగ్ గానియండి, ఆల్కహాల్ గానియండి, ఇట్లాంటియి కొన్ని క్యాన్సర్ కారణాలని తెలుసు. రెండోది కొంతమందికి హెరిడిటరీ క్యాన్సర్స్ కొన్ని రకాల క్యాన్సర్స్ హెరిడిటరీ క్యాన్సర్స్ వస్తాయి. లైక్ ఫర్ జన్యుపరంగా ఎగ్జాంపుల్ వచ్చేవుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. అది ఫ్యామిలీస్‌లో నడవచ్చు. సో, అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లా ఫ్యామిలీలో ఎవరికన్నా వచ్చిందంటే మిగతా వాళ్ళు దానికోసం రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేయించుకుంటా ఉండాలి. స్క్రీనింగ్ చేయించుకుంటా ఉంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్‌లో కనుక్కుంటే క్యాన్సర్ ఈస్ క్యూరబుల్. ఓకే. అదే గనుక అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ ఎక్స్‌పెన్సివ్ ఫస్ట్ స్టేజ్‌లో కనుక్కుంటే. ఓకేనండి. అదే గనుక సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఆ స్టేజెస్ పెరిగిన కొద్దీ క్యూర్ రేట్ తగ్గుతది, కాస్ట్ పెరుగుతది, సఫరింగ్ పెరుగుతది. సో, బెస్ట్ ఈస్ ప్రివెన్షన్. రెండోది స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ మై మెసేజ్ ఫర్ ఎవ్రీబడీ.